టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న హఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తాను రెడ్ బాల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. హిట్ మ్యాన్ నిర్ణయం అభిమానులకు షాక్ గురి చేసింది. అయితే యాదృచ్ఛికంగా రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సమయం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన సమయం ఒకటే కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహి కూడా సైలెంట్ గా సాయంత్రం వేళ సోషల్ మీడియా ద్వారా రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ధోని 2020లో ఏ క్షణాన్ని రిటైర్మెంట్ ప్రకటించారో సరిగ్గా బుధవారం నాడు అదే సమయానికి 7:29 రోహిత్ కూడా తన టెస్ట్ కెరీర్కి ముగింపు పలికాడు. ఈ ఇద్దరు సొంత గడ్డపై వాంఖేడ్ స్టేడియంలో, విదేశీ గడ్డపై మెల్బోర్న్లో తమ చివరి టెస్టులు ఆడడం గమనార్హం. తన రిటైర్మెంట్ గురించి రోహిత్ ఏ విధంగా చెప్పాడో తెలుసా? హలో ఎవ్రీవన్, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వైట్ డ్రెస్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. సంవత్సరాలుగా నాపై మీ అందరి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు అని రోహిత్ టీమిండియా టెస్ట్ క్యాప్ ఫోటోతో తన టెస్ట్ రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు.